చరిత్రలో లేని విధంగా విజయవాడ మునిగిపోయింది. లక్షలాది మంది జీవితాలను కన్నీటిమయం చేసింది. ఈ కన్నీళ్లకు కారణం ఎవరు? బుడమేరులో ఏం జరిగింది? వైసీపీదే ఈ పాపమని టీడీపీ ఎందుకంటోంది? వైసీపీ నేతల్ని ప్రజలు ఎందుకు నిలదీస్తున్నారు? వాగులు వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి కన్నెర్ర చేస్తుందని మరోసారి రుజువైంది. అయితే ఈ పాపం మొత్తం వైసీపీ నేతలదే. గతంలో బుడమేరు కాల్వగట్ల వెంట అక్కడక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని ప్రజలు నివసించేవారు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక 2019 నుంచి వైసీపీ నేతలు గద్దల్లా వాలిపోయారు. బుడమేరు కట్టకు ఆనుకొని ఉన్న నివాసాలతో పాటు నిదానంగా బుడమేరు కాల్వనే ఆక్రమించేశారు. దర్జాగా ప్లాట్లు వేసుకుని అందిన కాడికి అమ్మేశారు కూడా. ఈ వ్యవహారంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు కూడా ఇచ్చింది. ఇరిగేషన్ అధికారులు వచ్చి హడావుడి చేసి వెళ్లిపోవడమే తప్ప పూర్తిగా ఆక్రమణలపై నియంత్రణ చర్యలు చేపట్టలేదు. ప్రభుత్వ పెద్దలు, వైసీపీ నాయకులు కలిసి మరీ ఈ బుడమేరును దాదాపుగా మింగేశారు. ఇలా బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణమైంది. రికార్డు స్థాయిలో ఎగువన ఖమ్మం జిల్లా నుంచి వరద ప్రవాహం పోటెత్తడం, అంత నీటి ప్రవాహం నేరుగా వెళ్లే మార్గం లేకపోవడంతో ఒక్కసారిగా గండ్లు పడి ఊరి మీదకు వచ్చాయి. గట్టులను కూడా గత 5 ఏళ్లలో ఎక్కడా కనీస మరమ్మతులు చేయకపోవడం, బలహీనపడిన కట్టలను పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. తప్పు చేసింది జగన్, వైసీపీ నేతలు. కానీ శిక్ష అనుభవించింది మాత్రం పేద ప్రజలు అన్నట్లుగా బుడమేరు ముంపు పరిస్థితి మారింది. ఈ దుర్మార్గానికి నువ్వు కారణం కాదా జగన్ రెడ్డి అని నేను ప్రశ్నిస్తా ఉన్నా, నీ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నా. 68,000 కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడ? 5 సంవత్సరాల్లో 32,000 కోట్లు ఖర్చు పెట్టిన వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో బుడమేరు డైవర్షన్ ఛానల్ పనుల్ని ఎందుకు నిలుపుదల చేశావు? ఇప్పుడు బుడమేరు వరదను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేసేందుకు జగన్ అండ్ కో గద్దల్లా వాలిపోయారు. శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా, ఒక సిగ్నల్ లేకుండా నీళ్లు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేశారు. చంద్రబాబు నాయుడు మాదిరిగా నీళ్లు వచ్చాయి కాబట్టి పబ్లిసిటీ అని చెప్తూ కలెక్టర్ కార్యాలయంలో నేను మాట్లాడుకుంటున్నాను. రాత్రి 2 గంటలకు ప్రెస్ మీటు, రాత్రి 3 గంటలకు ప్రెస్ మీట్. 5 ఏళ్లలో అడ్డగోలుగా బుడమేరులో ప్లాట్లు వేసి అమాయక ప్రజలకు అమ్మేసుకున్నారు. ఇప్పుడు 2005 తరహాలో వరద ప్రవాహం రావడంతో సింగ్ నగర్ ప్రాంతం మొత్తం మునిగింది. వాస్తవాలు తెలుసుకున్న ప్రజలు ఇప్పుడు వరద పర్యటన పేరుతో రాజకీయం చేస్తోన్న జగన్ అండ్ కోను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఎంతమంది ఎన్ని పోగొస్తున్నారో తెలీదా? జగన్ ముందు తినేవాళ్ళు ఉన్నారు, జగన్ మేపి పైన ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎవరు పెట్టారు? ఎవడో పెట్టారా? ఇప్పుడు జగన్ వస్తే జగన్ కావాలి వచ్చేసారు. వీళ్ళందరూ లేక అడుగుతున్నారు. వీళ్ళకేమి లేవా? వీళ్ళకేం తినట్లేదా? వీళ్ళ ఆస్తులు కూడబెట్టుకోలేదా? విజయవాడ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు బుడమేరు మలుపులు సరిచేసి నీటి ప్రవాహం నేరుగా కొల్లేరుకు చేరేందుకు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కొంత ప్రయత్నం చేశారు. 2005లో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు ఆ తర్వాత అటకెక్కాయి. ఆ తర్వాత దీనిపై పాలకులు ప్రత్యేక దృష్టి పెట్టలేదు. కానీ తండ్రి పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన తనయుడు జగన్ మాత్రం తన హయాంలో అన్నిటినీ తుంగలో తొక్కారు. తండ్రి విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించారు. ఇంకేముంది, బుడమేరు కాలువను కాసులు కురిపించే కేంద్రంగా వైసీపీ నేతలు మార్చుకున్నారు. మొదట్లో హడావిడి చేసిన అధికారులు కూడా వైసీపీ నేతల కబ్జాలను కళ్లప్పగించి చూడటమే తప్ప ఎటువంటి చర్యలు తీసుకునేందుకు సాహసించలేకపోయారు. వైసీపీ నేతల ధనదాహం, అధికారుల అలసత్వంతోనే ఇప్పుడు ఇంత ముప్పు వాటిల్లిందని, లక్షలాది మంది ముంపు బారిన పడ్డారని నిపుణులు అంటున్నారు. బుడమేరులో ఆక్రమణల స్థాయి మించి జరిగాయని, గండ్లు కూడా పూడ్చలేదని
ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ చేసిన పాపం ఊరికే పోదని హోంమంత్రి అనిత అన్నారు. ఇక్కడ లోకల్ లీడర్స్ వీళ్ళందరూ కూడా ఈ బుడమేరు విషయం చెప్తా ఉంటే నిజంగా లాస్ట్ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన అంటే చెయ్యని పనుల వల్ల ఈరోజు బుడమేరుకి ఇంత ఇబ్బంది కలగడం, విజయవాడ అంతా మునగడం కూడా జరుగుతుంది. ఇంతకుముందు 5,000 క్యూసెక్లు ఉన్న ఈ బుడమేరు ఇక్కడ దాన్ని సుమారుగా 15,000 క్యూసెక్స్ కెపాసిటీకి పెంచి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా ఈ బ్రిడ్జ్ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వేసింది. కనీసం ఈ బ్రిడ్జ్కి ఒక అప్రోచింగ్ రోడ్డు కూడా 5 సంవత్సరాలు ఇవ్వలేకపోయాడంటే ఒకసారి ఆలోచించండి. పైగా ఇక్కడున్న మట్టిని అంతటిని కూడా తీసుకెళ్ళి అక్కడ జగనన్న కాలనీల దగ్గర అతగాడి ఇంటి దగ్గరికి ఏదైతే ఉందో అక్కడ కొంచెం ఎత్తు చేసుకోవడానికి జగనన్న కాలనీలు అని చెప్పి మునిగిపోయే ప్రాంతంలో ఇళ్ళు ఇచ్చి ఈ మట్టిని తీసుకెళ్ళి అక్కడ వెళ్ళి వేసుకోవడానికి, అదేవిధంగా కొన్ని చోట్ల ఎంక్లోజ్మెంట్స్, ఇవన్నిటికీ దరిమిలా ఈ పాపాలన్నిటికీ దరిమిలా ఈరోజు విజయవాడ నగరం అతలాకుతలం అయిపోవడానికి ప్రధానమైన కారకుడు ఎవడైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. బుడమేరు ఆక్రమణలతో హైదరాబాద్ లో హైడ్రా చర్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆ తరహాలోనే ఇక్కడ కూడా ఆక్రమణలు చేసిన వారిపై చర్యలు తీసుకుని సహజ సిద్ధంగా నీటి ప్రవాహం వెళ్లేలా చూడాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అభిప్రాయపడ్డారు. జగన్ కో చేసిన పాపాలకు అమాయకులైన ప్రజలు నష్టపోయారని, దీనిపై కార్యాచరణ సిద్ధం చేసి ఆక్రమణలు తొలగించాలని అన్నారు. చాలా మంది మనకి చూస్తే చెరువులు ఆక్యుపై చేశారు, చాలా మంది నాయకులు ఆక్యుపై చేశారు. అవి ఎలా కొట్టాలి? వాళ్ళకి కూర్చోబెడితే ఎవ్రీవన్ ఈజ్ పవర్ఫుల్ ఆ ఏరియాలో. సో వాళ్ళని కూర్చోబెట్టి కొంత కన్విన్స్ చేయాల్సి వస్తే వాళ్ళని విల్ఫుల్గా మన భూదాన్ మూమెంట్ లాగా వాళ్ళ సొంత భూములు ఇచ్చారు, భూదాన్ మన భూములు మనకి భూదాన్ మూమెంట్. అలాగా వీళ్ళు చేసిన వైలేషన్స్ని వీళ్ళే స్వచ్ఛందంగా ఒప్పుకొని బయటికి వెళ్ళిపోయి ఇల్లు వాళ్ళే కొట్టేసుకోవటం, అలాంటిది ఒక మెథడాలజీ. లేదంటే మిడిల్ క్లాస్ ఉంటారు, వాళ్ళు తెలియదు, వాళ్ళ అపార్ట్మెంట్ లేదు, డబ్బులు దొరుకుతుంటే ఇల్లు కట్టేసి ఉంటారు, వాళ్ళు నలిగిపోతారు. సో వాళ్ళకి ఏం చేయాలి? ఇట్లాగే చాలా మందిని ఒక హ్యూమనిటేరియన్ ఆస్పెక్ట్ కూడా దీంట్లో చూడాలి. ఆక్రమణలను అడ్డగోలుగా ప్రోత్సహించే రాజకీయ నాయకులపైన, అధికారులపైన చర్యలు తీసుకుంటేనే ఇటువంటివి అరికట్టవచ్చని నిపుణులంటున్నారు. ఇవన్నీ ఏమీ తెలియనట్లుగా బుడమేరుకు చంద్రబాబు ఇంటికి సంబంధం ఉందంటూ జగన్ నంగనాచి కబుర్లు చెబుతున్నారని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.